ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి 9 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇక్కడ పై వచనాల్లో గత వారంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు, వారిని గనులుగా చేస్తానని, తర్వాత వారు స్తుతిస్తారని, వారు తన ప్రజలుగా ఉంటారని. ఎందుకంటే గతంలో వారు దేవునికి అవిధేయులై వారు చెరకి వెళ్ళిపోతూ వచ్చారు, దేవుని యొక్క తీర్పులకి గురవుతూ వచ్చినారు. అయితే దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడంటే, వారు పశ్చాత్తాపడినప్పుడు, వారు మారుమనసు పొందినప్పుడు, తిరిగి దేవునికి అనుకూలంగా తన మనసుల్ని మార్చుకున్నప్పుడు, హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకున్నప్పుడు, తాము చేసిన పాపముల విషయంలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చిన వారందరినీ కూడా దేవుడు ఆ రీతిగా సమకూరుస్తాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపులతో సాంగత్యం చేయలేడు. అయితే దేవుడితో సహవాసం లేని ప్రజలంతా కూడా నాశనం అయిపోతారు. దేవుడితో సహవాసం లేని ప్రజలంతా ఈ లోకంలో కూడా చాలా కష్టతరమైన జీవితం జీవించవలసి వస్తుంది. వారి ప్రయాస అధికం అవుతుంది, వారి భారము అధికం అవుతుంది అన్నమాట. అందుకనే దేవుని కలిగి ఉండే భాగ్యం మనం కలిగి ఉండాలి. ఆనాడు కయ్యూను కూడా హేబేలు దేవుడే తనకు కూడా దేవుడు, తల్లిదండ్రులను సృష్టించిన దేవుడే తన దేవుడు అయినప్పటికీ కూడా ఆ దేవుని ఆయన సంతోషపెట్టలేదు. ఆ కారణం చేత అదైన తర్వాత తన నీతిపరుడైన హేబేలుని కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ లోకంలో బ్రతుకుతాడు. బ్రతికినప్పటికీ కూడా తన శ్రమ అధికమవుతుందన్నమాట. దేశ దిమ్మరిగా పిలువబడుతూ వచ్చాడు కనుక ఎందుకు పనికిరాని వాడిగా ఉంటూ వచ్చాడు. అటువంటి జీవితం ఈ లోకంలో పుట్టిన మనందరం కూడా క్రీస్తును మనం రక్షకుడిగా కలిగి ఉండకపోతే మన జీవితం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన తర్వాత, పాప విమోచన పొందిన తర్వాత మనం ఆశీర్వదింపబడతాం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. దాన్ని బట్టే దేవుని మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ రావాలి. రెండోది ఏంటంటే మన అవసరతలన్నీ కూడా తను తీరుస్తూ ఉంటాడు. మనకు కూడా ఈ లోకంలో దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఉన్నప్పటికీ కూడా మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తగిన సమయంలో ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. మనకి ఈ వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు ఆదరణకర్తగా. తర్వాత సహవాసాన్ని ఇచ్చాడు. సంఘం కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, ఆదరించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, కలిసి పరిచయం చేయాలి. సో అలాగా ఇవన్నీ అన్ని విషయాలు కూడా ఏకమనసు కలిగిన వారిగా ఉండాలన్నమాట. అదేనాళ్ళు ఇశ్రాయేలు విమోచించినప్పటికీ, వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినప్పటికీ ఎక్కడో బానిసత్వం తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు వారిని? ఇక్కడ పాలుతేనెలు ప్రవహించే దేశంలో కనాన్లో పెట్టాడు, పరిశుద్ధపరిచాడు, శత్రువుల్ని వెళ్ళగొట్టాడు. ఓకే, అయితే కొంతమందిని వాళ్ళే ఉండనిచ్చారు, దేవుడు కూడా అనుమతించాడు. ఎందుకంటే వాళ్ళకి ముళ్ళుగా తయారయ్యారు. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, ఈనాడు హివ్వీలు, హిత్తీలు, కనానీయులు, పెరిజీలు వాళ్ళు లేనప్పటికీ కూడా మనకి దేవుడు ఏదో ఒక ముళ్ళు పెడతాడు అన్నమాట. అదే ఆ శరీరం మందు చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఒక విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను నరకగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఇప్పుడే హివ్వీలు, ఇత్తీలు అంటే ఏదండి? ఏదో ఒక శరీరంలో బలహీనత, లేకపోతే ఎవరి ద్వారానో మనకేం కలుగుతూ ఉంటుంది? ఒక ఆత్మానుసారి తయారవ్వాలంటే శరీరానుసారులు ఏం చేస్తారంటే ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
వారి ఇళ్లలోనే ఉంటారు, సంఘాల్లోనే ఉంటారు, ఉద్యోగం చేసే దగ్గర కూడా ఉంటారు. మనకు అనుకూలంగా వారు ప్రవర్తించరు, వారి దేవునికి అనుకూలంగా కూడా ప్రవర్తించరు. నీవు దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలనుకున్నప్పుడు నీ వెనక ఎవరు ఉంటారు? కయ్యూను. ఇది హేబేలుకి కయ్యూను ఎట్లా ఉన్నాడు అట్లా కూడా మనకు కూడా ఉంటారు. అయితే ఈ దినాల్లో ఏదో ఒక సమస్య ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు కూడా యవనస్తులు, నేను కూడా చూస్తున్నాను, సద్భక్తి కలిగి బ్రతకాలన్నప్పుడు ఏదో ఒక శ్రమ. ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంత వాక్యం వింటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. సో కాబట్టి దాని ప్రతిఫలం ఇప్పుడు మనకు అర్థం కాదు. మీ బహుమానము ఎంతో గొప్పది, అది శాశ్వత కాలంలో దేవుడు చూస్తున్నాడు. మనిషి ఎప్పుడు కూడా తాత్కాలికమైన వాటి కొరకు చూస్తారు. అర్థమైందండి? పేర్లు చెప్పను, ఆల్మోస్ట్ అందరూ కూడా రెగ్యులర్గా ఎవరైతే మీటింగ్లకు వస్తున్నారో మీటింగ్లకి, సో మీరందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు. మీ యథార్థత కూడా నాకు తెలుసు కదండి, హృదయపు యథార్థత కూడా నాకు తెలుసు. అలా చేసి మనం పరిచర్య కొనసాగిస్తున్నాం. అందుకనే దేవుడు మనకు తోడుగా ఉంది. పరిచర్యలో ఇంతవరకు ఎటువంటి కష్టం కానీ నష్టం కానీ లేదంటే వ్యతిరేకత కానీ రాదు. చాలామంది వచ్చిన వాళ్ళు ఇంత ఇళ్ల మధ్యలో ఎట్లా నడిపిస్తున్నారు మీరు, మాకు అవకాశం లేదే, మాకు రోజు గొడవలు ఎరుగు పొరుగు వాళ్ళతో అంటున్నారు. అవును, ప్రతి చోట గొడవలు ఎందుకున్నాయంటే దేవుడు అలా ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే కంచె తీసేసాడు ఏమైంది అప్పుడు ఉంటాయి. అందుకనే మనం వెర్రవేగినాకి లేదు. సో నా భక్తి గొప్పది, ఇది గొప్పది, ఇది వేరే అది. అందుకనే పౌలుకి ఏమన్నాడు, నీ కలిగిన విస్తారమైన ప్రత్యక్షతను బట్టి నేను ఇంత చేశాను అంత చేశాను, లేకపోతే నా ప్రత్యక్షత నాకు తెలిసినంత నీకు తెలిసిన అంటామేమో అని జ్ఞానాతిశయం కూడా ఉంటుంది. అటువంటి అతిశయాన్ని బట్టి ఏదైతే గర్వంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి పరలోకపు బహుమానాన్ని కోల్పోకుండా పౌలుకి సైతం శరీరంలో ఏం పెట్టాడు, ముళ్ళు పెట్టాడు. అదే కొన్నిసార్లు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం అదేదో అంటారు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళకి చెప్పి రాయించి తను వెనకాల సంతకం పెడతాడు, అట్లా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇలాంటివి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ బలహీనతలు ఉన్నవాడు పరిశుద్ధులు కాదు, వారు సేవకులు కాదు. వాళ్ళు ఉన్నవాళ్ళే కొన్నిసార్లు తప్పు చేసినందుకు కూడా ఉంటుంది శిక్ష, కొన్నిసార్లు తప్పు చేయకపోయినా చేస్తాడేమో అని. ఎందుకంటే అది ఫ్యూచర్లో చేస్తాడేమో అని. ప్రికాషనరీ చాస్టైజ్మెంట్. ప్రికాషనరీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ వార్నింగ్ బోర్డ్స్ పెడతా ఉంటారు కదా, కాషన్ బోర్డ్స్ పెడతా ఉంటారు కదా, అది ఏదది రోడ్డు ఏంటి సరిగ్గా లేదు అని. కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, లేకపోతే రోడ్డు ముందుపడింది, జాగ్రత్తగా వాళ్ళు ముందేం చేస్తారు. అట్లాగే దేవుడు ప్రికాషనరీగా మనం ఇచ్చిపోకుండా, దేవుడు నాకు ఎంత ఇచ్చాడో దాన్ని బట్టి నేను సేవ చేస్తూ రావాలి, ఇతరులకి క్షేమం కలిగి చేస్తూ రావాలి, దేవునికి మహిమ కలిగించాలి. అదే పరిస్థితి. అయితే ఎప్పుడైతే దాన్ని బట్టి అతిశయిస్తాను, చాలామంది ఈనాడు అతిశయిస్తున్నారు. నా పాట తెలుసా, నా మాట తెలుసా, నా మ్యూజిక్ తెలుసా, నా జ్ఞానం తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అని చూపించుకోవటం ఎక్కువైపోతుంది. ఎవరు చూపించాలి? మనం క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని ఎలా చూపించగలుగుతాం? చెప్పిన దాన్ని బట్టి చేస్తే చూపించుకోగలుగుతాం, విన్నదాన్ని బట్టి జీవిస్తే చూపించుకోగలుగుతాం. అది మనకి చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేలు కూడా దేవుడు ఏం చేశాడు, బబులోనికి పంపేశాడు. బబులోని ఎవరు చెప్పండి ఇప్పుడు వాళ్ళకి? ముళ్ళు. బాగా చెప్పారు. ఎన్ని సంవత్సరాలు కూర్చారు ముళ్ళు? 70 సంవత్సరాలు కూర్చారు. అర్థమైందా? వారిని ఎందుకు కూర్చారు? తప్పు చేసినాడు. పౌలుకి ఎందుకు కూర్చాడు? చేస్తాడేమో అని చూసి. నిన్ను నన్ను ఎందుకు కూర్చుతున్నాడు? ఇంకా 4-5 మెట్లు కూడా ఎక్కలేదు,
అప్పుడే మీరు ఇంకా మళ్ళీ జారిపోకుండా కిందకి వెళ్ళిపోకుండా పైకి ఎక్కించడానికి ఏం చేస్తున్నాడు? ఏ విషయంలో కూడా అతిశయించకుండా ఉండటానికి ఆ విధంగా చూస్తాడు, చేస్తాడు. ఓకేనా? అయితే తిరిగి దేవుడు తప్పక జాలి పడతాడు మన మీద, మనం నడిపిస్తాడు. దేవుడు అనుమతించినప్పుడు దాన్ని తట్టుకునే కృప కూడా ఇస్తాడు. అందుకనే పౌలుతో ఏమన్నాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు, మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి. కాబట్టి నాకు ఈ శరీరంలో ఉన్న బలహీనత తొలగించిన రోజు 3 సార్లు ప్రార్థన చేశాడు. అది పోదు, నీ వద్ద నుండి పోదు, అది నీకు ఆశీర్వాదం. అది లేకపోతే హెచ్చిపోయి ఏం చేస్తావు? నీ పరిచర్ను పోగొట్టుకుంటావు, ఆ పరలోకంలో బహుమానాన్ని కూడా. అలాగే ఎంతమంది కోల్పోయారు చూడండి. ఈవెన్ సౌలు రాజు కూడా కోల్పోయాడు. తర్వాత ఇంకెవరు? మోషేని విరోధంగా ప్రవర్తించాడు ఎవరైనా? కోర, ఇంకా ఆయన దోస్తులు 250 మంది మొత్తం. అలాంటి వాళ్ళంతా ఏమైపోయారు? పడైపోయారు. సో అది లేకుండా అయితే దీనికి మనకు కొద్దిగా ఓర్పు అనేది కావాలి. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష పొందుతారు, ఒప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష పొందుతారు. శిక్ష అంటే అంత తీవ్రంగా ఉండదు. సో మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది, మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది అన్నమాట, మనకున్న ఓర్పుని బట్టి ఉంటుంది అన్నమాట. దేవుడు అనుమతించాడు. నాకు అందుకనే ఈ మాటలు గుర్తొస్తాయన్నమాట. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నా సహోదరులారా, పరీక్ష ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది ఆనందమని ఎంచుకోవాలి. అందుకని హబక్కూకు లాంటి వాడు ఏం చేశారు? ఉన్నా లేకపోయినా ఏమైనా సరే నేను యెహోవా యందు ఆనందించు, యెహోవాయే నా బలం అంటారు. ఓకే, యాక్చువల్గా ఈ శ్రమలు అనేవి కూడా మన ఆత్మీయ జీవితానికి మనకి ఎంతో గొప్ప బహుమానం తెచ్చేది, మన విశ్వాసాన్ని పరీక్షించేది, విశ్వాసంలో నిలబెట్టేది. దైవ చిత్తానుసారంగానే ఏ విషయంలో, శరీర విషయంలో అతిశయించకుండా దైవ చిత్తాన్ని దానిలాగా చేస్తాయన్నమాట. అయితే మనకు అర్థం కానప్పుడు శ్రమలంటే ఎవరికి కూడా ఇష్టమో లేదు. అందుకనే యాకోబుని ఫరో అడుగుతాడు కదా, నీ వయసు ఎంత అని ఫరో యాకోబుని అడిగితే ఎంత? 137 సంవత్సరాలు, 127 సంవత్సరాలు కదా. అయితే ఇదంతా యాత్రా జీవితం అంతా ఎటువంటిదంటే శ్రమలతో. నా పితరులు బ్రతికినంత అన్ని రోజులు కూడా నేను బతకలేదు కదా. మా ఆయన పేరండి ఇస్సాకు బతికిన రోజులు, లేకపోతే అబ్రహాం బతికిన రోజులు లేవు. కొద్దిగా నాకు తక్కువ ఉన్నప్పటికీ కూడా జీవితం అంతా ఏంటండి? శ్రమ. యాకోబు కలిగిన శ్రమలు ఏంటి చెప్పండి? యాకోబుకి ముళ్ళు ఎవరు? యాకోబు భార్య, యాకోబు మామ. బాగా చెప్పావు. ఎవరు? లాబాను. ఏశావు. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఏశావు. ఇంకా రాహేలు. ఇంకా కుమారులు. బాగా చెప్పావు. కుమారులు కదా. కుమారులు. ఏ కుమారులు? ఎవరు? నేను అనుకోవడం అన్నిటి. ఇప్పుడు అందరి కుమారులు ప్రేమించాడు. ఆయన తప్పిపోయాడు కదా, ఐగుప్తుకి అమ్మేశారు వీళ్ళు. అమ్మేసేసి ఆ బట్టని రక్తంలో ముంచి తీసుకొచ్చి చచ్చిపోయాడని చెప్తారు. అంత దుఃఖపడలేదు కదా. అందుకనే అబ్రహాముని టెస్ట్ చేశాడు. నీవు ప్రేమించుచున్న ఏకైక కుమారుడు నాకు ఏమంటే ఇచ్చాడా? ఇచ్చేసాడు కదండి. అంటే ఆయన ఎవరు లేరన్నమాట. ఎవరి మీద, దేని మీద అయితే మనం ప్రేమ కలిగి ఉంటామో, దేన్నైతే మనం అభిమానిస్తామో, అది పోయినప్పుడు
మనలో ఎంత శరీరతత్వం ఉందో, ఎంత శరీర సంబంధమైన ప్రేమ ఉందో, శరీర సంబంధమైన దైవికమైనవి కాకుండా ఏమైనా అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి నేను దేన్ని ప్రేమించినప్పటికీ కూడా అది నాకు ముల్లే. ఇప్పుడు నేను నా కూతురిని బాగా ప్రేమిస్తున్నాను, ఆమెకి ఏమన్నా అయిందంటే ఇంక నాకు అన్నీ మర్చిపోతాను. నా కొడుకుని ప్రేమిస్తున్నాను, నా మనవని ప్రేమిస్తున్నాను, కాబట్టి వాళ్ళకి ఏమన్నా అయితే ఏమైంది, అదే ముల్లే. పాజిటివ్గా ఉన్నా ముల్లే, నెగిటివ్గా ఉన్నా కూడా ముల్లే. అంతేనా దిలీప్? అర్థమైందండి? వాడికి ఏమన్నా అయితే తట్టుకోలేదు. కరెక్టేనా రోహిత్? అందుకని ఎవరి మీద పెట్టాలి? ప్రభువు మీద పెట్టుకోవాలి. ఓకే. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన ముళ్ళు కిరీటం ధరించాడు. ఎవరండి? యేసు. ఈ లోకంలో ఘనత గౌరవ ఏమి పుట్టినప్పటి నుంచి లేదు. యేసు ప్రభుకి ఈ లోకంలో ఏమైనా ఘనత ఉందండి? ఎక్కడ? అయితే పశువుల తోట దగ్గర వాళ్ళు వచ్చి ఆరాధించారు కదా, ఈయన రక్షకుడని, విమోచకుడని వారు గుర్తించి వారు ఆరాధించారు. ఓకే. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కోల్పోయిన మహిమనంతటిని కూడా తిరిగి మొదటి నుండి ఏ మహిమ ఉందో ఆ మహిమలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మనల్ని కూడా అటువంటి మహిమలోకి తీసుకురావాలంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, 17-18 వచనం. మనము పిల్లలు, మొట్టమొదటిగా దేవుని పిల్లలం అయితే, యేసు ప్రభువుని అంగీకరించి పిల్లలమైతే వారసులం. దేనికి వారసులము? దేవుని రాజ్యానికి వారసులం. తర్వాత వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన వారికే తోడి వారసులు అవుతారు. అదే జస్ట్ ఎంటరింగ్. తోడి వారసులు కావాలంటే ఆయనతో కూడా ఏం కావాలి? మనం అదేంటండి, అది మహిమ, ఘనత, ఇవన్నీ కూడా. కాబట్టి తోడి వారసులు అంటే ఆయన కూడా మనకు ఒక సహోదరులాగా ఉంది. ఆస్తిలో కదా మొత్తం అంతా ఆయనది కదా ఆస్తి. ఎవరికి ఇస్తున్నాడు? ఆయనతో శ్రమపడి దేవుని రాజ్యం కొరకు పాటుపడినవారు, నమ్మకంగా జీవించినవారు, సేవించినవారు, తాము త్యజించుకున్నవారు. నేను లోకానికి, లోకం నాకు ఏమైపోవడం, లోకాన్ని త్యజించాడు. లోకంలో అంతా త్యజించాడు. దాంట్లో ఏమన్నా ఆశించి ఉంటే అడిగిన వాడు కాదు, తన అవసరాల కొరకు తానే కష్టపడి పని చేసుకునేవాడు. ఆ స్టాండర్డ్స్ ఎవరు సెట్ చేయగలంటే ఈ రోజుల్లో? భక్సింగ్ గారు చేశారు చాలా వరకు. ఓకే. అన్నీ వదిలేశాడు, ఆస్తిపరులు అన్నీ వదిలేశాడు, చదువు వదిలేశాడు, మంచి ఉద్యోగం వస్తాయని ఫస్ట్ డబుల్ ఇంజనీర్, మెకానికల్, అగ్రికల్చరల్ ఇంజనీర్ అండి, అన్నీ వదిలేశాడు. పెళ్ళైతే భార్య నాతో వస్తామంటే రానంటే వదిలేశాడు కదండి. అప్పుడు 12 ఏళ్ళకే పెళ్ళి అయిపోయిందని ఎవరు రాశారు? మొన్న ఉంటుందని మనకు తెలియదు, కానీ 12 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. ఇట్లా ఉంటాయి. అయితే సరే, మన పిలుపుని బట్టి మనం జాగ్రత్తగా ఉండి ఉన్నదాన్ని కూడా మనం ఏం చేసి కొద్దిగా సాక్రిఫైస్ చేసుకోవాలని పరిస్థితులు ఉన్నప్పుడు, మనలో ఇంకా స్వార్థము, స్వయం అనేది ఉన్నప్పుడు మనకి ముళ్ళులు ఉంటాయి. అది తొలగించడానికి, మనల్ని పవిత్రపరచడం. ఒకవేళ మనం మంచిగా జీవిస్తున్నాం, వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవిస్తున్నాం అంటే కూడా ఏదో సమస్య ఉంటుంది. అయితే దాన్ని భరించడానికి కావాల్సిన కృప ఇస్తారు. నాకు కూడా ఏ సమస్య వచ్చినా నీ కృప నాకు చాలని చెప్తాను. అందుకనే నీ శక్తిని నాకు పరిపూర్ణం చేయని అలానే చెప్తూ ఉంటాను, మీ అందరి ముందు అడుగుతూ ఉంటాను. అంటే అందుకంటే నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, తీసాను. ఓకే. కాబట్టి ఆ విధంగా అంటే మీరందరూ అలా చేయాలని కాదు, మనం కొన్నిసార్లు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీలో ఎవరైనా రోగి అంటే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తిమోతికి కూడా కడుపు జబ్బు ఉంది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తున్నా తగ్గట్లేదు, అందుకని కొంచెం ద్రాక్షారసం తాగే పర్వాలేదు అని చెప్పాడు.
అది ఉందా? కాబట్టి అట్లా రండి. ఇప్పుడు 31వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను వారికి దేవుడనేందున వారు నాకు ఎవరికి ఆయన దేవుడిగా ఉంటాడు, ఎవరు వారికి ప్రజలుగా ఉంటారు కదండి, ఆయనకి విధేయులైన వారికి కదా, ఆ విధంగా ఉండాలి. అట్లా నీవు నా దేవుడు అని చెప్పినప్పుడు ఆయనకి తగినట్టుగా మనం జీవించేది నేర్చుకోవాలి. అప్పుడు ఆయన ఏమంటాడు, మీరు నా ప్రజలు. తర్వాత ఖడ్గమును తప్పించుకొనిన వారై జనుల అరణ్యంలో దయనందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాను. చూశారండి, ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా ఏమని సెలవిచ్చాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారే జనుల అరణ్యంలో దయనందరు కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు వెళ్ళుదుననుచున్నాను. ఎందుకంటే ఖడ్గాన్ని తప్పించుకొని విశ్రాంతి, మనుషులకి ఏం కావాలి, విశ్రాంతిలోకి వెళ్ళాలి అనుకుంటారు. సో మంచిదే విశ్రాంతి, దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం మనం విశ్రాంతి కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? పని చేయాలి. పట్టు తిప్పల కొరకు పని చేయాలి. రెక్కాడింది డొక్కాడుతుందా? ఎట్ ద సేమ్ టైం ఇంకేం పని చేయాలి? యాజక ధర్మం అంతా కూడా చేస్తుంటారు. వేరే అవసరం లేదు. కానీ ఎక్కడ నాయకులు ఎవరిని పెట్టాలో వాడిని పెడతాడు, వాడిని నడిపిస్తూ ఉంటారు. వాడు కూడా యథార్థంగా ఉండాలి. మన పని మనం ఏం చేయాలి? సో దాన్ని ఎవరు తీసేయలేరు, ఎవరు ఆపలేరు. నేను ప్రార్థన చేయొద్దని ఎవరు చెప్పలేరు. అయితే ఎలా చేయాలని చెప్తారంతే. ఓకేనా? ఆరాధన చేయొద్దని ఎవరు చెప్పలేరు. అయితే ఎలాగ ఆరాధన చేయాలని చెప్తారంతే. కాబట్టి తర్వాత శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా? అదే ఇక్కడ దీంట్లో అర్థం ఏంటి, దేవుడు పదే తప్పు చేసిన వారిని కూడా విడిచిపెట్టట్లేదు. ముళ్ళు పెట్టి తిరిగి అన్ని రాజుల ఆధీనంలోకి పంపేస్తున్నాడు. వారు సరి చేసుకున్న తర్వాత వారిని తిరిగి ఏం చేస్తున్నాడు? ఎందుకు? దేవుడు వాగ్దానం, నేను నిన్ను ఎన్నడూ విడువను. అబ్రహాము కూడా అదే చెప్పాడు. కాబట్టి అబ్రహాము కూడా అందుకనే ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పటికీ, దైవ చిత్తాన్ని చేయనప్పటికీ దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. తను వదిలేశాడు, చెప్పకుండా వెళ్ళాడు. కాబట్టి ఎక్కడికి వెళ్తే వెళ్ళు. అయితే నిన్ను విడిపించుట నా స్వాధీనంలో. మనం విడిపించాలంటే నన్ను పాపం నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి విడిపించాలంటే యేసుప్రభు స్వాధీనం. ఏ విధంగానూ పొందరాదు. అట్లా అబ్రహాముని ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా విడిపించాడు. తన సంకల్పం అంతా జీవితంలో నెరవేర్చుకున్నవాడు. అనేక సార్లు తొట్టిల్లినవాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు తొట్టిల్లుతుంటాం. అయినా దేవుడు విడిచిపెట్టాడు. అర్థమైందండి? విడిచిపెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. కాబట్టి ఇంకా కృప ఎవరికి చూపిస్తారు? తప్పు చేసేవాడు. నేను కృప చూపిస్తున్నాను కానీ తిరిగి నా ప్రేమలోకి నేను చేర్చుకున్నాను. అందుకనే యోహాను 15వ అధ్యాయంలో ఏమంటాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచిండి. నా యందు కాదు, నా ప్రేమ యందు ప్రేమలో ఉండాలి. అర్థమైందండి? దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకుంటారు. దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలను గైకుంటారు. గైకొనని వారంతా ఎవరు? ప్రేమించారు. అయితే ఎక్కడున్నారు? ఫరో దగ్గర ఉన్నారు, నెబుకద్నెజర్ దగ్గర ఉన్నారు. అక్కడ ఏముంటుంది? వాళ్ళకి శ్రమే ఉంటుంది. విశ్రాంతి ఇక్కడే ఉంది. నేను అంతా కష్టపడిపోయాను, ఇక పండుకుంటాను అని లేదు. ఇప్పుడు మీరు అందరూ కూడా మీటింగ్కి వచ్చారు. ఇక్కడ మీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని వాక్యం నేర్చుకుంటారు. దేవుని శక్తి, దేవుని కృప తోడుగా ఉంటుంది. సో డ్యూటీ చేసేసాను, అలసిపోయానని పడుకున్న వాళ్ళకి ఏముంటుంది?
వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు, దైవశక్తి మీద ఆధారపడుతున్నారు. అట్లా లేకుండా జాగ్రత్తగా రావాలి. ఓకేనండి. తర్వాత ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టిందును, నీవు మరలా తంబులను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. అది చూసారండి. ఇది ఈ వచనం చూసి చాలా మంది భయపడతారు. దిలీప్ కూడా భయపడతాడు. కాబట్టి అంటే చచ్చిపోతారని అనుకుంటారు. ఈ వాగ్దానం వచ్చింది నీకు దిలీప్? ఒకసారి వస్తే అప్పటి నుంచి మానేసావా? ఈ వాగ్దానం వచ్చింది వాళ్ళ ఫాదర్స్. వీళ్ళే కాదు, నేను వేరే చర్చెస్లో కూడా చూశాను. ఈ వాగ్దానం వస్తే అందరూ ఏమవుతారు? సందర్భం ఏంటిది? మీరంతా మళ్ళీ బబులోన్ నుంచి తిరిగి వచ్చారు, మిమ్మల్ని నేను ఏం చేస్తాను? తిరిగి ఆత్మీయం కడతాను అని చెప్తుంది. ఓకే, కాబట్టి అలాగా నీవు కట్టబడతావు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక. యాక్చువల్గా వాడు వ్యభిచారులతో సమానం. లోకంలోని వారు, లోకాన్ని ప్రేమించిన వారు, విగ్రహారాధన చేసిన వారు, వీరంతా ఆత్మీయ వ్యభిచారులు. ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి క్షమించిన తర్వాత ఏమంటున్నాడు? కన్యక అంటే పవిత్రాలన్నారు. మనం కూడా అపవిత్రులమే. 2 కొరింథీ 11:2 పౌలు ఏమంటాడు? ఒకే ఒక పురుషుడికి మిమ్మల్ని ఏం చేశాను? పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేశాను. మనం పవిత్రులమా? కదా, యేసుప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపాన్ని క్షమించి కడిగాడు. కాబట్టి మనం ఏమయ్యాం? పవిత్రులు. కాబట్టి మనం దుర్బోధనలోకి వెళ్ళిపోకూడదు, నిర్లక్ష్య జీవితంలోకి వెళ్ళిపోకూడదు. దేవుని పనుల్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు. శరీరానుసారులుగా తయారవు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తర్వాత నీవు సోమరోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించుదు. నాటువారు ఎవరండి? నాటువారు. ఓకే, ద్రాక్ష అంటే తిరిగి సంతోష జీవితానికి గుర్తు. ద్రాక్షారసం ఎప్పుడు కూడా దేనికి? సంతోషానికి గుర్తుగా ఉంది. 104వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది. తీయనవసరం లేదు, అనేక సార్లు మనం చదువుకున్నాం. తర్వాత ఆత్మ ఫలానికి కూడా గుర్తుగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఫలించటానికి గుర్తుగా కూడా ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ఏంటది? ప్రేమ, సంతోషము. మనకి ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తామో అప్పుడు ఇది ఉండదు. ప్రేమ, సంతోషము ఉండదు. భర్తలారా భార్యను ప్రేమించండి అనుకోండి. ఆయన శరీరతత్వం ఉంటే, స్వార్థం ఉంటే భార్యను ప్రేమించలేడు. ఆయన డబ్బునే ప్రేమిస్తాడు, లేకపోతే తన గురి దేని మీద ఉంటుందో దాన్నే ప్రేమిస్తాడు. మిగిలిన వాళ్ళని ప్రేమించలేరు ఎవరు? విశ్వాసులైన వాళ్ళు కూడా. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తిరిగి ఏం చేస్తారని మీరు నాటుతారు. తర్వాత స్థానిక సంఘాలు కూడా ఏమవుతాయంటే ఆత్మీయంగా ఫలిస్తాయని అర్థం అన్నమాట. తర్వాత ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినం నిర్ణయమాయె. చూసారా? ఎఫ్రాయిం పర్వతముల మీద కావలి వారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని. అప్పుడేమో వద్దనేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎఫ్రాయిములు కూడా అంతే గర్విష్ఠులు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా విగ్రహాల వైపు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు కావలి వారు ఏమంటున్నారు? కేక వేసి రండి రండి రండి. ఓకే అండి. తర్వాత యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏమేమి చేయాలి? ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. యాకోబును బట్టి ఏం చేయాలంట? యాకోబు అంటే ఇశ్రాయేలు. అంటే యాకోబు అంటే తప్పిపోయిన వారు, తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు. ఓకే, యాకోబు అంటే ఏం గుర్తు చేసుకోవాలి? శరీరానుసారి. ఇశ్రాయేల్ అంటే ఏం గుర్తు చేసుకోవాలి? మార్పు చెందినవాడు, ఆత్మ సంబంధాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే ఇప్పుడు యాకోబును బట్టి ఏం చేయాలంట?
సంతోషంగా పాడండి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. చేయుడి, స్తుతి చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షించుడి అని బతిమాలు. ఏం చేయాలండి? ఇప్పుడు మనం కూడా వెనకంచి వేసిన వారి గురించి ఏం చేయాలి? లోకంలో ఉన్న వారందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. మన కొరకు ఏం చేయాలి? తప్పిపోకుండా ప్రార్థించాలి. తర్వాత ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. ఉత్తర దేశం అంటే అదే బబులోను దేశం. వృద్ధి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి ఐగుప్తు నుంచి మొదటిసారి వచ్చినప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా అధికమైన సంఖ్య వస్తుంది. ఓకే, ఆ తర్వాత వారు ఏడ్చుచూ వచ్చేదారు. ఏడ్చుచు ఎందుకు ఏడుపు? పొరపాటు చేసి ఇంతవరకు 70 సంవత్సరాలు బానిసలం అయిపోయాము. ఎన్ని రోజులు మనం వెనకంజ వేసామో, శరీరానుసారంగా జీవించామో అదంతా బానిసత్వపు జీవితం. ఎప్పుడైతే మనం తిరిగి వస్తామో, సమకూర్చబడతామో, దేవుని ప్రజలతో, సంఘంతో సహవాసం కలిగి ఉంటామో అది స్వేచ్ఛ జీవితం. ఆ జీవితం నుంచి ఏం కావాలి? మనం విడుదల పొందాలి. విడుదల పొందాలి. కనుక ఇంకా అనేక మంది మన కుటుంబాల్లోనే ఎంతమంది అట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి. తర్వాత వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిలో గుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించుదును. నీళ్ళ కాలువలు అంటే ఇక్కడ దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి, లేకపోతే ప్రవక్తలకి, సరిగా వాక్యం చెప్పేవారికి, దేవుని మందిరంలో కూడా దినాలు ఏం చేస్తారు? ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత మనం నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల్లో చూస్తూ వచ్చాం. వాళ్ళు ఒక జామ చేప ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు. దాంట్లో ఉన్న సంగతులు విని వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడి ఏడ్చారు. అయిపోయిన తర్వాత సమకూర్చబడ్డారు. తర్వాత దేవుని ఏం చేశారు? స్తుతించారు, ఆరాధించారు. సో అట్లా ఏడుస్తున్నారు. ఎప్పుడు కూడా తప్పిపోయిన స్థితిని, పడిపోయిన స్థితిని గమనించిన వారు చాలామంది ఉంటున్నారు. వాత వేయబడిన పరిస్థితుల్లో ఉంటున్నారు. మన పిల్లలే కావచ్చు, ఇంకే వీళ్ళే కావచ్చు, వాళ్ళే కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. సహవాసంలో మేము అందుకునే ఒక్కొక్కరిని పురుగులు ఉంటాను. యేసు ప్రభువు ఏమంటాడంటే, మీ కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నానంటే. కాబట్టి మనం కూడా ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? నేను కూడా మీ కొరకు ప్రతిష్ఠించుకోవాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ వ్యాపకంలో ఉండాలి? నేను కదండి, లేచిన వెంటనే లేదు ఎర్లీ మార్నింగ్ మీ కొరకు, అందరి కొరకు, లోకం కొరకు ప్రార్థన చేయాలి. రెండోది, మీకు పంపించవలసిన మెటీరియల్ కొద్దిగా పంపిస్తాం. తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి? ఎప్పుడు కూడా తప్పదు. మీకు పనులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మీరన్నా తప్పుతారు. కానీ నేను తప్పడానికి లేదు. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి నడిచిపోతుంది బండి. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ నడిచిపోతుంది బండి. ఓకేనా? సో దేని కొరకు ఇది? మీ క్షేమం. మీరు ఉపయోగించుకుంటున్నారా? ఈరోజు మెసేజ్ పెట్టారా? ఉపయోగించుకోవాలి. అర్థమైందండి? ఏదో ఒకటి దొరికితే చాలు బానిసత్వంలో వెళ్ళిపోతుంది. అంతేనా? అదేంటది? ఏడుస్తూ రావాలి. అది ఏడవదగిన అవిధేయత, ఏడ్చేది, పశ్చాత్తాపంతో రావాలి. ప్రభు ప్రజలుగా ఉండాలి. అప్పుడే ఈయన నా బిడ్డ, నాకు యాజకుడు అని చెప్తారు. నేను నా దేవా అని చెప్తాను కూడా ఉండాలి. ఆయనకి అందుకనే ఆధిక్యత కోల్పోయాడు. ఎవరండి? ఎవరు? పరిచయుడు కదా. తోమ నేను ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ తీసి కాదు నా సంగతి. ఎప్పుడు యేసుప్రభు చూపించేటప్పటికి ఏమంటున్నాడు? ఇప్పుడు నా దేవా, నా ప్రభు అని అంటే అది కోల్పోయాడు అన్నమాట. ఎందుకు?
అపనమ్మకాన్ని బట్టి అవిశ్వాసం. ఇప్పుడు తిరిగి సమకూర్చు కదండి. ఆయన కూడా మళ్ళీ అట్లా సమకూర్చబడి యోహాను సువార్త 21 అధ్యాయంలో 20 అధ్యాయంలో ఏ విధంగా చెప్పాడు, 20లో సమకూర్చబడ్డాడు, 21లో మళ్ళీ పేతురు ఎక్కడికి తీసుకుపోయారు? చేపలు పట్టు భౌతిక శరీర సంబంధ జీవితంలో తీసుకు మళ్ళీ అది కూడా అపనమ్మకం, అందరికీ అపనమ్మకం. మళ్ళీ ప్రభు ఏం చేసాడు? వాళ్ళకి సూర్యోదయం చూపించి వాళ్ళని సమకూర్చు. ఇట్లా పతన దానికి ఏడవాలని అవ్వాలా? దానికి రాత్రి అంతా వెళ్ళిపోయారు, ఏమైనా దొరికిందా? అందుకనే ఏమన్నా సండే రాని నేను ఆ పలానా పనికి వెళ్ళిపోయాను, పలానా పనికి. నేను కొన్నిసార్లు అడుగుతాను, మరి జరిగిందంటే ఏం జరగలేదండి. చాలామందిని అడుగుతాను, ఆదివారం మేము రావండి అంటారు. అది కొన్నిసార్లు అంటే అడుగుతూ ఉంటాను, ముఖ్యంగా అవనసలు ఎక్కువ అడుగుతూ ఉంటాను. లేకపోతే అలవాటుగా అలా మానేసే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాను. ఆడిపోతాడు ఎప్పుడు ఎమర్జెన్సీలో అంటే వాళ్ళని ఏం అడగండి. ఆ పరిస్థితులు ఎవరికైనా హ్యాబిచువల్ ఆబ్సెంటింగ్ ఉంటేనే అడుగుతూ ఉంటాను. ఓకేనండి. దానివల్ల ఏమన్నా అయిందా? సాకు పెట్టుకుని అవ్వదు. మనం దుకాణాలు పెడతారు, ఇవి పెడతారు, ఏమన్నా అయిందా? మా సూర్యకుమార్ చెప్తుంది, ఈరోజు ఏం అవ్వలేదు అనుకున్నట్టు. అర్థమైందా? భక్తి కలిగిందే అక్కడ ఉండి కూడా వదలదు, ఉంటుంది. సో అయితే కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తాడు. సో కొన్నిసార్లు సాక్ష్యం చెప్తుంది, ఆఖరి వరకు అవ్వదు, ఆఖరిలో కనీసం అవుతుంది. రెంట్స్ కట్టుకోవడానికి అది కొద్దిగా తీర్చడానికి దేవుడే ప్రతి నెల సహాయం చేస్తున్నాడని చెప్తారు వాళ్ళు. ఓకే అండి. సో అట్లా భక్తి కలిగి జాగ్రత్తగా తర్వాత చదువు. నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. అంతేనమ్మా. కాబట్టి ఇశ్రాయేలుకి నేను ఎవరిని? ఇప్పుడు తండ్రి తిరిగి వచ్చినప్పుడు కదా. తండ్రి అయితే తండ్రికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి వద్దా? మనకి ఎలా ఉంటాడు? తండ్రి ఘనత రావాలా వద్దా? అట్లా ఇవ్వాలి. ఇచ్చి మొండిగా తిరిగితే ఏమవుతుంది? తప్పిపోయిన కుమారుడు తిరిగాడు, ఎవరు తండ్రి? ఆయన తండ్రి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? అంత క్షవరమైన తర్వాత, వివరం వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా శివ. విను, శివ అంటే దేవుడు అనుకుంటారు, మనిషి. అర్థమైందా? విను. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణే తండ్రిగా చూసుకోవాలి. ఓకేనా? మన తండ్రి ఉన్నా ఎవరున్నా వాళ్ళ తర్వాతే. లేకపోతే వాళ్ళు ఏమవుతారు? ముళ్ళు అవుతారు. ముళ్ళు అంటే ఏంటి? వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగిందనుకో, ఎవరికి బాధ? నాగుండే ఆగిపోతుంది. అర్థమవుతుందండి? అలా లేకుండా జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఉండాలి. సో దేవుని ప్రజలుగా ఉండాలి. దేవుడు మీరు నా బిడ్డలు, నా ప్రజలు అని ఆయన చెప్పగలగాలి. తర్వాత మనం కూడా అవును ప్రభా నా తండ్రి అని చెప్పాలి. పరలోకమందు నా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. సో ఆ ధైర్యం అనేది మనకు ఉండాలి. అబ్బా తండ్రి అని ఏం చేయాలి? అంత అన్యోన్య సహవాసం ఉండాలి. అంటే పరమ తండ్రికే ప్రథమ స్థానం ఇచ్చే రీతిగా ఉండాలి. ప్రార్థనలు చేసి ముగించుకుందాం. బైబిల్